Hi students, today class we are going to discuss about the wind energy. What is wind? Which causes the wind and the types of winds and the conversion of wind will be discussed in today class. First of all, what is wind? Wind is nothing but the movement of air molecule due to the pressure difference is known as wind. Pressure difference వలన ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ వెళ్తే దాన్ని ఏమంటాం విండ్ అంటాం. హౌ ద ప్రెజర్ డిఫరెన్స్ విల్ బి క్రియేటెడ్? ప్రెజర్ డిఫరెన్స్ ఉంటే ఎయిర్ మాలిక్యూల్స్ వెళ్తాయి, ఓకే. ఈ ప్రెజర్ డిఫరెన్స్ అనేది దేనివల్ల ప్రొడ్యూస్ అవుతుంది? బికాస్ ఆఫ్ ది సోలార్ రేడియేషన్. నథింగ్ బట్ విండ్ ఎనర్జీ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ అనేది ఏంటిది? సోలార్ ఎనర్జీ యొక్క ఇండైరెక్ట్ ఫామ్. సరే, ఏ విధంగా వస్తుంది ఏంటనేది చూద్దాం. We all of you know that earth is rotating about the sun, but it will making an angle 22 degrees with the vertical, nothing but a tilt. ఎర్త్ అనేది సన్ చుట్టూ రొటేట్ అవుతుంది. అయితే ఇలా రొటేట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఎర్త్ అనేది ఇలా వర్టికల్గా నిలబడి ఉంటుంది. ఏమవుతుంది? కొంచెం పక్కకి బెండ్ అయి ఉంటుంది. నథింగ్ బట్ దాన్ని ఏంటంటే టిల్ట్ అంటాం. ఆ టిల్ట్ ఎంత ఉంటుంది? 22 degrees 23 degrees ఉంటుందమ్మా. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది? డ్యూ టు ది టిల్ట్ ద సోలార్ రేడియేషన్ కమింగ్ ఆన్ టు ది ఎర్త్ విల్ బి డిఫరెంట్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. ఈ టిల్ట్ వలన సన్ నుంచి వచ్చేటువంటి సోలార్ రేడియేషన్ అనేది వేరు వేరు పాయింట్స్ దగ్గర వేరువేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, 3 places దగ్గరికి 1 2 3 ఈ 3 places దగ్గరికి 3 రేస్కి ఇస్తాను. అంటే సింపుల్గా మన రెఫరెన్స్ కోసం తీసుకుందాం. 3 సోలార్ రేడియేషన్స్ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ వస్తుంది. అయితే ఇందులో ఈ 3 places దగ్గర కూడా సోలార్ రేడియేషన్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? ఈ ప్లేస్ దగ్గర సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు కొంత యాంగిల్ ఉంటుంది, ఇక్కడ కొంత యాంగిల్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది, ఇక్కడ కొంత యాంగిల్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది. అంటే పాయింట్ టు పాయింట్, అంటే ప్లేస్ టు ప్లేస్ ఏమవుతుంది? ద ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ యాంగిల్ విల్ బి చేంజెస్. సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ అయ్యేటువంటి యాంగిల్ మారుతుంది. డ్యూ టు ది వేరియేషన్ ఆఫ్ యాంగిల్ దేర్ విల్ బి ఏ వేరియేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఆ యాంగిల్ మారడం వలన ఆటోమేటిక్గా అక్కడ ఇంటెన్సిటీ కూడా ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. డ్యూ టు ది వేరియేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ డిఫరెంట్ ప్లేసెస్ విల్ హ్యావింగ్ ది డిఫరెంట్ టెంపరేచర్స్. అంటే వేరు ప్లేసెస్ దగ్గర రేడియేషన్ అనేది వేరువేరుగా ఉండడం వలన టెంపరేచర్ కూడా ఏమవుతుంది? వేరువేరుగా ఉంటుంది. డ్యూ టు ది టెంపరేచర్ డిఫరెన్స్ దెర్ విల్ బి ఏ ప్రెజర్ డిఫరెన్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది? ప్రెజర్ డిఫరెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది? ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. అయితే ఎయిర్ అనేది ఎప్పుడు కూడా ఎటు నుంచి వెళ్తుంది? ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ హై ప్రెజర్ రీజన్ టు లో ప్రెజర్ రీజన్. హై ప్రెజర్ రీజన్ నుంచి లో ప్రెజర్ రీజన్ వైపు వెళ్ళటం అనేది మనకి జరుగుతుంది. అయితే హై ప్రెజర్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? లో ప్రెజర్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? టెంపరేచర్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ హై ప్రెజర్ ఉంటుందా, లో ప్రెజర్ ఉంటుందా? టెంపరేచర్ తక్కువగా ఉన్న చోట ఏ ఎయిర్ ఉంటుంది? కూల్ ఎయిర్ ఉంటుంది. ద కూల్ ఎయిర్ విల్ హ్యావింగ్ ది హై డెన్సిటీ ఇన్ కంపారిజన్ విత్ ది వార్మర్ ఎయిర్. వేడి గాలితో పోలిస్తే చల్లని గాలి అనేది డెన్సిటీ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. కోల్డ్ ఎయిర్కి డెన్సిటీ ఎక్కువ. డెన్సిటీ ఎక్కువ అంటే వెయిట్ కూడా ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. వెయిట్ ఎక్కువ, ఆటోమేటిక్గా ఫోర్స్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఫోర్స్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రెజర్ కూడా ఏమైంది? పెరుగుతుంది. అంటే కోల్డర్ ఎయిర్ విల్ హ్యావింగ్ ది హై డెన్సిటీ, సో ఇట్ విల్ ప్రొడ్యూసెస్ హై ప్రెజర్. వార్మర్ ఎయిర్ విల్ హ్యావింగ్ ది లోవర్ డెన్సిటీ, సో ఇట్ విల్ ప్రొడ్యూసెస్ లో ప్రెజర్. Then air will be moving from high pressure region to low pressure region. High pressure region నుంచి low pressure region కి వెళ్తుంది. అయితే the movement of air molecules will be a straight path from high pressure region to low pressure region. But due to the rotation of the earth, there will be a deviation in the motion of the wind. విండ్ అనేది హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ రీజన్కి వెళ్ళేటప్పుడు స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్ళాలి. కానీ ఎర్త్ అనేది ఓన్ యాక్సిస్ చుట్టూ రొటేట్ అవుతుంది. ఇలా యాక్సిస్ చుట్టూ రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవ్వడం వలన ఆ విండ్ యొక్క మోషన్లో ఏమవుతుంది? దాని యొక్క పాత్లో చేంజ్ వస్తుంది. దాన్ని ఏమని పిలుస్తారు? కోరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. కోరియాలిస్ ఎఫెక్ట్. కోరియాలిస్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ పాత్ ఆఫ్ ది ఎయిర్ డ్యూ టు ది రొటేషన్ ఆఫ్ ఎర్త్ విల్ బి నోన్ యాజ్ కోరియాలిస్ ఎఫెక్ట్. కోరియాలిస్ ఎఫెక్ట్ అంటే ఎర్త్ యొక్క రొటేషన్ వలన విండ్ యొక్క డైరెక్షన్లో చేంజ్ వస్తుంది. దాన్నే కోరియాలిస్ ఎఫెక్ట్ అంటాం. డ్యూ టు ది కోరియాలిస్ ఎఫెక్ట్ the wind flow will be deviated towards right in northern hemisphere and deviate towards left in southern hemisphere. ఎర్త్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే పైన ఉండేది నార్థన్ హెమిస్ఫియర్,
కింద ఉండేది సదరన్ హెమిస్ఫియర్. నార్థన్ హెమిస్ఫియర్లో కోరియాలిస్ ఎఫెక్ట్ వలన ఏం జరుగుతుంది? ద విండ్ ఫ్లో విల్ డీవియేటెడ్ టువర్డ్స్ రైట్. విండ్ ఫ్లో ఏమవుతుంది? రైట్ సైడ్ డీవియేట్ అవుతుంది. అదే సదరన్ హెమిస్ఫియర్లోకి వస్తే ఏం జరుగుతుంది? ద విండ్ ఫ్లో విల్ డీవియేటెడ్ టువర్డ్స్ లెఫ్ట్. పైన ఏమో రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అయింది, కిందేమో లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అయింది. సరే ఎలానో నేను గీసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఎర్త్ అనుకోండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ అనేది నార్థన్ హెమిస్ఫియర్లో మూవ్ అయ్యేటప్పుడు ఏ విధంగా డీవియేట్ అవుతుందో చెప్పాం. ఇందాక చెప్పాం కదా, కోరియాలిస్ ఎఫెక్ట్ వలన నార్థన్ హెమిస్ఫియర్లో అయితేనేమో రైట్ సైడ్ డీవియేట్ అవ్వడం జరుగుతుంది, సౌదర్న్ హెమిస్ఫియర్లో అయితేనేమో లెఫ్ట్ సైడ్ డీవియేట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ అనేది పోల్స్ నుంచి ఈక్వేటర్ వైపు వస్తుంది అనుకోండి. పోల్స్ నుంచి ఈక్వేటర్ వైపు వస్తుంది. ఈ కిందకు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నది? వెస్ట్ వైపు డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే పైనుంచి కిందకు వచ్చే వాళ్ళకి రైట్ సైడ్ ఎటు ఉంటుంది? వెస్ట్ సైడే కదా. కాబట్టి ఏమవుతుంది? వెస్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది. ఇది నార్థన్ హెమిస్ఫియర్లో. అదే నార్థన్ హెమిస్ఫియర్లోనే ఎయిర్ అనేది ఈక్వేటర్ నుంచి పోల్స్ దగ్గర వెళ్తుంది. ఇది ఈక్వేటర్, ఈ పైకి పోల్ ఉంది, నార్త్ పోల్, సౌత్ పోల్. ఈక్వేటర్ దగ్గర నుంచి పోల్ వైపు వెళ్తుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఈస్ట్ వైపు డిఫ్లెక్ట్ అవుతుంది. పైకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇదే కదా, కాబట్టి ఈస్ట్ వైపు డిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సౌదర్న్ హెమిస్ఫియర్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఈక్వేటర్. సౌదర్న్ హెమిస్ఫియర్లో విండ్ అనేది సౌత్ పోల్ టు ఈక్వేటర్ వెళ్తుంది అనుకోండి. సౌత్ పోల్ దగ్గర నుంచి ఈక్వేటర్ వైపు వెళ్తుంది. ఈసారి ఎటువైపు డిఫ్లెక్ట్ రావాలి? టువర్డ్స్ లెఫ్ట్. ఇదిగోండి, వెస్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది. అదే సదరన్ హెమిస్ఫియర్లోనే విండ్ కనుక ఈక్వేటర్ నుంచి పోల్స్ దగ్గరకు వస్తుంది అనుకోండి. ఈక్వేటర్ టు పోల్. ఈక్వేటర్ టు పోల్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్. అంటే ఈసారి ఎటువైపు డిఫ్లెక్ట్ అవ్వాలి? ఈస్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవ్వాలి. ఇవి డిఫ్లెక్షన్స్. అంటే విండ్ అనేది కోరియాలిస్ ఎఫెక్ట్ వలన నార్థన్ హెమిస్ఫియర్లోనేమో రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది, సౌదర్న్ హెమిస్ఫియర్లోనేమో లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడేమో రైట్, ఇక్కడేమో లెఫ్ట్. ఓకే, సరే. ఎయిర్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళే దాన్ని ఏమని పిలుస్తాం? విండ్ కరెంట్ అంటాం. అయితే ఇక్కడ వెళ్ళేటువంటి ప్రాసెస్ని బట్టి దాన్ని ఏమని పిలుస్తాం? కన్వెన్షనల్ విండ్ కరెంట్స్ అంటాం. ఈ కన్వెన్షనల్ విండ్ కరెంట్స్ అనేవి లార్జ్ స్కేల్లో ఉన్నాయనుకోండి, అంటే చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారు? గ్లోబల్ విండ్స్ అని పిలుస్తారు. అదే స్మాలర్ స్కేల్లో ఉన్నాయనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారు? లోకల్ విండ్స్ అని పిలుస్తారు. సరే, ముందు గ్లోబల్ విండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకోండి. నార్త్ పోలు, సౌత్ పోలు. ఈ ఎర్త్ని డిఫరెంట్ పార్ట్స్, అంటే లాటిట్యూడ్స్ ఉన్నాయి, లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఉన్నాయి కదా, 30 డిగ్రీ లాటిట్యూడ్స్తో సపరేట్ చేసుకుంటూ వద్దాం. నార్త్, సౌత్. ఇది 90 డిగ్రీస్ లాంగిట్యూడ్, 60, 30, 0, 30, 60, 90. ఓకే, ఈ 90 డిగ్రీస్ దగ్గర కోల్డ్ ఎయిర్ ఎక్కువ ఉంటుందా, హాట్ ఎయిర్ ఎక్కువ ఉంటుందా? సోలార్ రేడియేషన్ ఇక్కడ తక్కువ వచ్చింది, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? కోల్డ్ ఎయిర్ ఎక్కువ ఉండదు. ఇది హై ప్రెషర్ రీజన్. మళ్ళీ 60 డిగ్రీ దగ్గర లో ప్రెషర్ రీజన్ క్రియేట్ అవుతుంది. 30 దగ్గర హై, 0 దగ్గర లో, మళ్ళీ హై, లో, హై. అంటే ఆల్టర్నేటివ్గా హై ప్రెషరు, లో ప్రెషరు, హై ప్రెషరు, లో ప్రెషర్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దేనివల్ల క్రియేట్ అవుతుంది? ఇవన్నీ కూడా ఓన్లీ సోలార్ రేడియేషన్ వల్ల మాత్రమే ఇవి ఇలా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం విండ్ అనేది ఎటు నుంచి ఎటు బ్లో అవుతుందని చెప్పాం? హై ప్రెషర్ రీజన్ నుంచి లో ప్రెషర్ రీజన్కి వెళ్తుందని చెప్పాం. అయితే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ రీజన్కి వెళ్ళేటప్పుడు వాటి యొక్క పాత్రలో చేంజ్ వస్తుందని చెప్పాం. ఇదిగోండి ఇక్కడ చెప్పాం. దేనివల్ల వస్తుంది? అవి కోరియాలిస్ ఎఫెక్ట్ వల్ల వస్తుంది. ఆ కోరియాలిస్ ఎఫెక్ట్ వలన ఎయిర్ అనేది డిఫరెంట్ బెల్ట్స్ కింద డివైడ్ అయింది. అంటే అన్నిట్లో ఒకే రకంగా పోదు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఈ 6 పార్ట్స్లో కూడా ఒకే డైరెక్షన్లో కరెంట్ వెళ్ళదు, వేరే వేరే డైరెక్షన్లో వెళ్ళదు. దేనివల్ల? కోరియాలిస్ ఎఫెక్ట్ వలన. కోరియాలిస్ ఎఫెక్ట్ వలన మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ ఎయిర్ బెల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎయిర్ బెల్ట్ అంటాం. అంటే ఒక రీజన్ మొత్తం ఎయిర్ అనేది ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. దాన్ని ఏమని పిలుస్తారు? ఎయిర్ బెల్ట్ అని పిలుస్తారు. అయితే ఈ ఎయిర్ బెల్ట్స్ మెయిన్గా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఫస్ట్ది పోలార్ ఈస్టర్లీస్
రెండవది వెస్టర్లీస్, ఇంకొకటి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటారు. నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, ఈ మెయిన్గా ఈ మూడు. సరే ఇవి ఎక్కడ వస్తాయి, ఏ విధంగా వస్తాయనే చూద్దాం. ఇది హై ప్రెషర్, ఇది లో ప్రెషర్. విండ్ ఎటు నుంచి వెళ్ళిపోవాలి, హై ప్రెషర్ రీజన్ నుంచి లో ప్రెషర్ రీజన్కి పోవాలి. అంటే పై నుంచి కిందకు వస్తుంది. అంటే నార్థన్ హెమిస్ఫియరే కదా ఇది ఈక్వేటర్ పైన ఉంది, అంటే నార్థన్ హెమిస్ఫియర్. నార్థన్ హెమిస్ఫియర్లో ఎయిర్ ఎటు నుంచి వెళ్ళిపోతుంది, హై ప్రెషర్ టు లో ప్రెషర్, అండ్ నథింగ్ బట్ పోల్ నుంచి ఈక్వేటర్ వైపు వస్తుంది. నార్థన్ హెమిస్ఫియర్లో పోల్ నుంచి ఈక్వేటర్ వైపు వస్తే ఎయిర్ ఎటువైపు డిఫ్లెక్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్. నథింగ్ బట్ ఇదిగోండి వెస్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చే ఎయిర్ ఇటువైపు మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇవి అంటే వీటి ఎయిర్ బెల్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎయిర్ బెల్ట్స్కి నేమ్స్ ఇస్తారు. ఇక్కడ రాసాం ఆల్రెడీ, పోలార్ ఈస్టర్లీస్ అని, వెస్టర్లీస్ అని, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని. ఎలా రాస్తారంటే ఎయిర్ బ్లో అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దానికి ఆ పేరు పెడతారు. ఇప్పుడు ఇక్కడది పోల్ దగ్గర ఉంది, అంటే పోల్ దగ్గర విండ్ స్టార్ట్ అయింది. అయితే ఎటు నుంచి వస్తున్నాయి, ఈస్ట్ సైడ్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి విండ్స్ని ఏమని పిలుస్తారు, పోలార్ ఈస్టర్లీస్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇది 60-30. 60 దగ్గర లో ప్రెషర్ ఉంది, 30 దగ్గర హై ప్రెషర్ ఉంది. మళ్ళీ విండ్ ఎటు నుంచి ఎటు పోవాలి, హై ప్రెషర్ టు లో ప్రెషర్ పోవాలి. ఈ హై ప్రెషర్ టు లో ప్రెషర్ అంటే కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే ఎటు నుంచి ఎటు, ఈక్వేటర్ నుంచి పోల్ వైపు వెళ్తుంది. ఈక్వేటర్ నుంచి పోల్ వైపు వెళ్తూ ఉన్నట్లయితే విండ్స్ అనేవి ఎటువైపు డిఫ్లెక్ట్ అవ్వాలి, టువర్డ్స్ ఈస్ట్ డిఫ్లెక్ట్ అవ్వాలి. ఇదిగోండి ఇలా వస్తాయి. ఈ విండ్స్ అనేవి ఎటు నుంచి వస్తున్నాయి, వెస్ట్ సైడ్ నుంచి వస్తున్నాయి. కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టాం, వెస్టర్లీస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ 30 హై, ఈ 0లో హై టూలోనే కదా, హై టూలో విండ్ వెళ్ళేటప్పుడు ఎటు నుంచి వెళ్ళాలి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి. ఇదిగోండి ఇలా వస్తాయి. ఇందాక చెప్పినట్టుగానమ్మా, హై టూలో అంటే పోల్ దగ్గర నుంచి ఈక్వేటర్కి వస్తున్నట్టు, పోల్ దగ్గర నుంచి ఈక్వేటర్కి వస్తే వెస్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఇలా డిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీన్నే ఏమని పిలుస్తారు, ఇదిగోండి ఇక్కడ రాసాను ఆల్రెడీ, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటాం. ఇదిగోండి ఇది నార్త్, ఇటువైపు ఈస్ట్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో నుంచి ఇటు వస్తాయి. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ అదేవిధంగా 0లో మళ్ళీ 30 హై కదా, మళ్ళీ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ రావాలి. ఇదిగోండి ఇలా ఫ్లో అవుతాయి. ఇవి ఎటు నుంచి ఎటు వస్తున్నాయి చూడండి ఒకసారి. ఇది సౌత్, ఇటువైపు ఉండేది వెస్ట్. అంటే సౌత్కి వెస్ట్కి మధ్య నుంచి వస్తున్నాయి. కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం, సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ అని పిలుస్తారు. సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్. ఓకే, మా ఒక్క నిమిషం, ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే ఈ డైరెక్షన్ ఇది కాదు. ఎందుకు, సౌదర్న్ హెమిస్ఫియర్లో ఎయిర్ అనేది ఎటువైపు డిఫ్లెక్ట్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే సౌత్ పోల్ నుంచి ఈక్వేటర్ వైపు వెళ్తే, ఇదిగోండి సౌత్ పోల్ నుంచి ఈక్వేటర్ వైపు వెళ్తే ఏమవ్వాలి, లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవ్వాలి. కాబట్టి డైరెక్షన్ ఇటు గీయాలి. డైరెక్షన్ ఇటు వచ్చింది, ఆటోమేటిక్గా పేరు కూడా మారింది. ఇది సౌత్, ఇది ఈస్ట్. సౌత్కి ఈస్ట్కి మధ్యలో నుంచి వస్తున్నాయి. కాబట్టి ఏం రాస్తాం, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ రీజన్లో 60-30, ఇది హై ప్రెషర్ రీజన్, ఇది లో ప్రెషర్ రీజన్. మళ్ళీ విండ్స్ ఎటు నుంచి వెళ్ళిపోవాలి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపు వెళ్ళాలి. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కాబట్టి ఇలా మూవ్ అవుతాయి. వీటిని కూడా ఏమని పిలుస్తాం, వెస్ట్ సైడ్ నుంచి వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా వెస్టర్లీస్ అని పిలుస్తారు. వెస్టర్లీస్. నెక్స్ట్ ఇది హై, ఇది లో. మళ్ళీ ఎటు నుంచి వెళ్ళిపోవాలి, హై నుంచి లో వైపు పోవాలి. కాబట్టి విండ్ అనేది ఇలా. ఇవి కూడా ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, పోల్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి, ఈస్ట్ సైడ్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఏమని పిలుస్తాం, పోలార్ ఈస్టర్లీస్ అని పిలుస్తారు. ఓకే, వీటిని ఏమని పిలుస్తారు, గ్లోబల్ విండ్స్. కన్వెన్షనల్ కరెంట్స్ అనేవి లార్జ్ స్కేల్లో ఉంటే వాటిని గ్లోబల్ విండ్స్ అని పిలుస్తాం. స్మాలర్ స్కేల్లో ఉంటే లోకల్ విండ్స్ అని పిలుస్తాం. ఇవి గ్లోబల్ విండ్స్, ఎందుకని ఇవి లార్జర్ స్కేల్లో ఉంటాయి. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ లోకల్ విండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. 2 టైప్స్ ఉంటాయి లోకల్ విండ్స్లో. ఒకటి వచ్చేసరికి సీ బ్రీజ్, రెండవది ల్యాండ్ బ్రీజ్. మీరు ఎప్పుడైనా సరే కెనాల్స్ దగ్గరికి వెళ్తే, అంటే కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా రివర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ రివర్ దగ్గర నిలబడితే మీకు డే టైంలో కూడా చల్లటి గాలి వస్తూ ఉంటుంది. చల్లటి గాలి దేని వల్ల వస్తుంది, ఆ రివర్లో వాటర్ ఉండటం వల్ల వస్తుంది. వాటర్ లేకపోతే రాదు మళ్ళీ. ఓకే, ఎందుకని, డ్యూ టు ది వేరియేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ నుంచి వస్తూనే ఉంటుంది స్పెసిఫిక్ హీట్. అండ్ స్పెసిఫిక్ హీట్ ఇస్ నథింగ్ బట్
ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ త్రూ యూనిట్ డిగ్రీ. మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని యూనిట్ డిగ్రీ రైజ్ చేయాలి అంటే ఎంతైతే హీట్ అవసరం అవుతుందో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. స్పెసిఫిక్ హీట్ అనేది ఏ ఆబ్జెక్ట్కి అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ రైజ్ అవ్వాలి అంటే మనం ఎక్కువ హీట్ ఇవ్వాల్సి ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ అనేది ఏ ఆబ్జెక్ట్కి అయితే తక్కువ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్కి తక్కువ హీట్ ఇచ్చినా దాని టెంపరేచరు రైజ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, 2 వేరు ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ A1 B1 అనుకోండి. 2 ఆబ్జెక్ట్స్ తీసుకొని ఈ 2 ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్ ఉన్నాయి. దీని స్పెసిఫిక్ హీట్ S1 అనుకోండి, దీని స్పెసిఫిక్ హీట్ S2 అనుకోండి. ఈ రెండింటికి కూడా ఒకే అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నా నేను. హీట్ అనేది ఎలా ఇస్తున్నా? రెండింటికి ఈక్వల్గా ఇస్తున్నా. ఇప్పుడు రెండింటి యొక్క టెంపరేచరు ఈక్వల్గా రైజ్ అవుతుందా? అవ్వదు. ఎందుకని రైజ్ అవ్వదు? దీని స్పెసిఫిక్ హీట్ S1, దీని స్పెసిఫిక్ హీట్ S2. రెండింటికి స్పెసిఫిక్ హీట్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి రెండింటిలో కూడా టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది? వేరువేరుగా ఉంటుంది. దేనికి టెంపరేచర్ ఫాస్ట్గా రైజ్ అవుతుంది, దేనికి టెంపరేచరు తక్కువగా రైజ్ అవుతుంది? దేనికైతే స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువగా ఉంటుందో దాని యొక్క టెంపరేచర్ ఏమైంది? ఫాస్ట్గా రైజ్ అవుతుంది. దేని యొక్క స్పెసిఫిక్ హీట్ అయితే ఎక్కువగా ఉందో దాని టెంపరేచర్ ఏమైంది? స్లోగా రైజ్ అవుతుంది. అర్థమవుతుందో చెప్పేది? వెన్ వీఆర్ గివింగ్ ఏ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ టు ది 2 different substances having the different specific heats, the substance which having the lower specific heat will increases its temperature rapidly comparing to the other one. 2 ఆబ్జెక్ట్స్ తీసుకొని 2 ఆబ్జెక్ట్స్కి కూడా ఒకే విధంగా మనం హీట్ ఇస్తూ ఉన్నట్లయితే ఏ ఆబ్జెక్ట్కి అయితే స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువగా ఉందో దాని యొక్క టెంపరేచర్ అనేది ఫాస్ట్గా రైజ్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్ యొక్క స్పెసిఫిక్ హీట్ అయితే ఎక్కువగా ఉందో దాని టెంపరేచర్ ఏమవుతుంది? తక్కువగా రైజ్ అవడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు మనం ఈ సీ బ్రీజ్కి ల్యాండ్ బ్రీజ్కి కూడా కారణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఓషన్, సముద్రం దగ్గర ఉన్నాం అనుకోండి. ఇది సీ షోర్, నథింగ్ బట్ ల్యాండ్. ఓకే, ఇక్కడ సాయిల్ ఉంటుంది, మట్టి. ఇది వాటర్. సాయిల్ యొక్క స్పెసిఫిక్ హీట్ని S1 అనుకోండి, ఓషన్ యొక్క స్పెసిఫిక్ హీట్ని S2 అనుకోండి. ఓషన్లో ఏమున్నాయి? వాటర్. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ దేంతో పోలిస్తే? ల్యాండ్ యొక్క స్పెసిఫిక్ హీట్తో పోలిస్తే. అంటే S2 గ్రేటర్ దాన్ S1 అన్న. ఇప్పుడు సోలార్ రేడియేషన్ అంటే సన్ నుంచి రేడియేషన్ అనేది ఎర్త్ మీదకి వస్తుంది. ఇలా ఈ రెండింటి మధ్యలో దూరం ఎక్కువ లేదు. ఏది? ఓషన్కి ల్యాండ్కి మధ్యలో దూరం ఎక్కువ లేదు. దూరం ఎక్కువగా ఉంటే మళ్ళీ వేరు ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి వేరు రీజన్స్ అని అనుకోవచ్చు. ఇక్కడ రెండింటికి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ వస్తుంది, ఎందుకని 2 ఒకే చోట ఉన్నాయి కాబట్టి. అయితే రెండింటికి సేమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఇన్సిడెంట్ అయినా కూడా ఇక్కడ ఏమవుతుంది? హై ప్రెజర్, లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతాయి? ఓషన్ యొక్క టెంపరేచర్ అనేది ఫాస్ట్గా రైజ్ అయిద్దా, స్లోగా రైజ్ అయిద్దా? స్లోగా రైజ్ అయింది. ఎందుకని? దీని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి దీని టెంపరేచరు స్లోగా రైజ్ అవ్వడం జరుగుతుంది. ల్యాండ్ ఉంది, ల్యాండ్ యొక్క స్పెసిఫిక్ హీట్ S1, అది తక్కువ అని చెప్పుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ రాసాం. స్పెసిఫిక్ హీట్ తక్కువ కాబట్టి ల్యాండ్ యొక్క టెంపరేచర్ ఏమైంది? ఫాస్ట్గా రైజ్ అయింది. ల్యాండ్ టెంపరేచర్ ఎక్కువ, ఓషన్లో ఉన్నటువంటి వాటర్ యొక్క టెంపరేచర్ తక్కువ. ఇప్పుడు ల్యాండ్ పైన ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయిగా, ఓషన్ పైన కూడా ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, అవునా? ఇప్పుడు ఓషన్ పైన ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి కూల్గా ఉంటాయా, హాట్గా ఉంటాయా? కంపేరింగ్ టు ది ఎయిర్ మాలిక్యూల్స్ ఆన్ ల్యాండ్. ల్యాండ్ పైన ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్తో పోలిస్తే వాటర్ పైన ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి చల్లగా ఉంటాయా, వేడిగా ఉంటాయా? చల్లగా ఉంటాయి. ఎందుకు? దీని యొక్క టెంపరేచర్ తక్కువ ఉంది దేంతో పోలిస్తే? ల్యాండ్తో పోలిస్తే. కాబట్టి ఈ పైన ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ కూల్గా ఉంటాయి. అంటే ఇది కోల్డర్ ఎయిర్. కోల్డర్ ఎయిర్ ఏం చేస్తుందని చెప్పాం? హై ప్రెజర్ రీజన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అయింది? హై ప్రెజర్ ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ల్యాండ్ పైన, ఇక్కడ ల్యాండ్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి దీనిపైన ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ కూడా ఏమవుతుంది? ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉందంటే అది వార్మర్ ఎయిర్ ప్రొడ్యూస్ చేసినట్టే కదా. వార్మర్ ఎయిర్ ప్రొడ్యూస్ చేసింది అంటే అర్థం ఏంటి? ఆటోమేటిక్గా ఇది లో ప్రెజర్ రీజన్ క్రియేట్ చేసినట్టేగా. అంటే ఎక్కడైతే హాట్ ఎయిర్ ఉంటుందో అక్కడ లో ప్రెజర్ ఉంటుంది, కోల్డ్ ఎయిర్ ఉంటే హై ప్రెజర్ ఉంటుంది డ్యూ టు ది డిఫరెన్స్ ఇన్ ది వెయిట్. ఇక్కడేమో లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది, ఇక్కడేమో హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ లో ప్రెజర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ తగ్గుతుంది. డెన్సిటీ తగ్గటం వల్ల ఈ హాట్ ఎయిర్ అనేది ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది. హాట్ ఎయిర్ పైకి పోయింది.
ఈ కూల్డ్ ఎయిర్ ఏం చేస్తుంది, ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుందమ్మా. హాట్ ఎయిర్ పైకి పోతే ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ని ఈ కోల్డ్ ఎయిర్ ఫిల్ చేస్తుంది. ఇదిగోండి ఇలా మూవ్ అవుతుంది. ఇటువైపు ఎయిర్ వస్తుంది, కోల్డ్ ఎయిర్ వస్తుంది, ఇటువైపు హాట్ ఎయిర్ వస్తుంది. దీనివల్ల మనం ఆ సీషోర్ దగ్గర నిలబడితే మనకేమవుతుంది, చల్లటి గాలి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎయిర్ ఫ్లో అవుతుంది, సీ దగ్గర నుంచి ల్యాండ్ వైపుకి. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, సీ బ్రీజ్ అని పిలుస్తాం. సీ బ్రీజ్. సీ బ్రీజ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది, డే టైంలో సీ బ్రీజ్ అనేది ఫామ్ అవటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ల్యాండ్ బ్రీజ్ చూద్దాం. క్వైట్ ఆపోజిట్ టు దట్, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. స్పెసిఫిక్ S2 S1. సరే, నైట్ టైంకి వచ్చాం. నైట్ టైంలో సోలార్ రేడియేషన్ ఉండదు కాబట్టి ఇవి ఏం చేస్తాయి, హీట్ లాస్ అవడం జరుగుతుంది. ఇప్పుడు దీని స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దీని ఫాస్ట్గా టెంపరేచర్ని రైజ్ చేసుకోదు, ఫాస్ట్గా టెంపరేచర్ని డిక్రీజ్ చేసుకోదు. కానీ ల్యాండ్కి స్పెసిఫిక్ హీట్ తక్కువ. స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంది కాబట్టి దాని టెంపరేచర్ ఫాస్ట్గా రైజ్ అయింది, ఫాస్ట్గా కూల్ అయింది. అంటే నైట్ టైంలో ల్యాండ్ ఫాస్ట్గా ఏం చేసిద్ది, దాని టెంపరేచర్ని లాస్ అయిపోయింది. కానీ వాటర్ మాత్రం ఫాస్ట్గా టెంపరేచర్ని లాస్ అవ్వలేదు. దానివల్ల ఏం జరుగుతుంది, వాటర్ ఏమో హాట్గా ఉంటాయి. అండ్ నథింగ్ బట్ కంపేరింగ్ టు ది ల్యాండ్, ల్యాండ్తో పోలిస్తే వాటర్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అంటే హాట్గా అంటే మరీ ఎక్కువ 70 డిగ్రీలు 80 డిగ్రీలు అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ యొక్క టెంపరేచర్ 35 ఉందనుకోండి, వాటర్ యొక్క టెంపరేచర్ ఒక 37 38 కొంత డిఫరెన్స్ 1 or 2 degrees డిఫరెన్స్ మాత్రం ఉండదు, మరీ ఎక్కువగా ఉండదు. అప్పుడు నైట్ టైంలో ఈ ఓషన్ పైన ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. దేనితో పోలిస్తే, ల్యాండ్ పైన ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్తో పోలిస్తే. అర్థమవుతుందమ్మా, నైట్ టైంలో వాటర్ యొక్క టెంపరేచర్ ఎక్కువ, దేనితో పోలిస్తే, ల్యాండ్ యొక్క టెంపరేచర్తో పోలిస్తే. కాబట్టి ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి, అంటే ఓషన్ పైన ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, హాట్గా ఉంటాయి. అదే ల్యాండ్ పైన ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, కూల్గా ఉంటాయి. కాబట్టి ఇవేం చేస్తాయి, ఈసారి సీ మీద నుంచి ల్యాండ్ మీదకి వస్తాయి, హాట్ ఎయిర్. ఇవేమో ల్యాండ్ మీద నుంచి సీ మీదకి వస్తాయి, కోల్డ్ ఎయిర్. ఈసారి ఎయిర్ ఎటు నుంచి ఫ్లో అవుతుంది, ల్యాండ్ నుంచి సీ మీదకి. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, ల్యాండ్ బ్రీజ్ అని పిలుస్తాం. ఇక్కడ ఆల్రెడీ రాశాను. ఇది ఎప్పుడు వస్తుంది, నైట్ టైంలో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇవి లోకల్ విండ్స్. ఇది ఇంతవరకు విండ్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది, అందులో ఉండేటువంటి టైప్స్ ఏంటి.